నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం వార్త రాష్ట్రమంతా వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇద్దరు కలిసి లోక్సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ఏ సెల్ ఫోన్లో చూసినా ఒకటే ముచ్చట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ వీళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతుంది. కొద్దిమంది పాజిటివ్గా చేస్తున్నారు, కొద్దిమంది నెగిటివ్ చేస్తున్నారు. మరి అది తప్ప ఒప్ప, మంచి పన చెడ్డ పన, ఎవరిని అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్తారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం సిర్పూర్ కాగజ్ నగర్లో కాలుకు బలపం కట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేయండి, సార్ని గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని బహుజనవాదాన్ని కాపాడండి అని అనేక మందికి కాళ్ళు మొక్కిండు, నెత్తినోరు మొత్తుకున్నాడు. ఒక పుస్తకం కూడా రాసిండు. పాలిటిక్స్ రచయిత మరి అన్న పేరు సూరన్నని అడుగుదాం. మరి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చినాడు, మరి ఎట్లా చూస్తాడు ఈ పొత్తును అనేది పిలుద్దాం. సూరన్న, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ స్టూడియో. అన్న థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఇది పొత్తు అంటానన్న, ఇది పొత్తు కాదన్న, తొత్తు. అంటే తొత్తుగా మారిపోయాడు. పొత్తు అంటే కలవ ఇది తొత్తుగా అయిపోయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన బహుజనవాదమైన తొత్తు. ఆయన చెప్పిన ప్రతి మాట తొత్తే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి కొరకైతే మేము పోరాటం చేశామో, ఏ తెలంగాణ రావాలని మేము కలలు కన్నామో, ఏ బహుజనవాదం నిజంగా మేము నమ్మామో, ఇప్పుడు వెళ్ళి అతను ఆయన కాళ్ళ కింద పెట్టిండు. ఇది తొత్తే ముమ్మాడికి, నిజం తొత్తి. ఒకసారి కేసీఆర్ మాటలు విందాం, తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ కూడా విందాం. సారు అసలు 1000 అంటే లైట్లు కూడా ఇట్లా కొట్టినా కానీ అంత సంతోషం, ఎంత సంతోషం. అసలు సార్ సంతోషం ఉన్నాడన్న, కానీ కొన్ని లక్షల మంది బాధపడతారు ఈ గుండుగాడు చేసిన పని వల్ల. సారీ నేను వెరీ సారీ చెప్తున్నా ఈ విషయంలో. నువ్వు ఆయన కోసం ఆయన కోసం నేను ఏడ్చినా. అవును, ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు పేపర్ లీకేజ్ అయినా చెప్పినప్పుడు నేను నాంపల్లి స్టేషన్లో అరెస్ట్ అయినా, పోలీసు వాళ్ళతో గొడవడ్డా, ఇది నేను చేసిన. కానీ ఇప్పుడు అతను ఎందుకు గుండుగాడు అంటున్నాను అంటే రీజన్ ఒకటే అన్న, భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు తరాన్ని మొత్తం అందకం ఈ కేసీఆర్తో ఇతను కుమ్మకై ఎవరి ఏ సభ్యశం ఏం మెసేజ్ ఇస్తాడు. కోపం రాదా? ఇంత కోపం. సరే ఒక్కసారి కేసీఆర్ మాట్లాడి తిందాం. ఇన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు ఆయన బహుజనవాదం, ఈయనదేమో విలమవాదం. సంక్షేమం ఇచ్చినటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ చాలా విషయాల్లో మరి గతంలో వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ కుమార్ సార్ నువ్వు పొట్టు తిట్టారు. వీళ్ళు తిట్టిండు, ప్లస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా తిట్టిండు. నువ్వేం చేసినావు, రెసిడెన్షియల్ మొత్తం నేను చేసిన కదా, నేను పోరాటం చేసి వచ్చిందని చెప్పిండు. ఇప్పుడు ఏం వల్ల ఈయన దళిత బహుజనవాదం ఏం చెప్తాడు, ఆయన విలంవాదం. అసలు ఇద్దరు భావస్వరూప్యం ఎట్లుంది? ఏం లేదు. ఈయనదేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈయనది ఏంటంటే ఓన్లీ విలమలు. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో పిచ్చిగా తిట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రతి నిమిషానికి సెకండ్ కేసీఆర్ మీద ట్విట్లు చేసిండు. అదేంది కాల్షియం స్కామ్ అని, పేపర్ లీకేజీలు అని, ప్రవళిక ఇష్యూలు అన్ని కొట్ల ఆయన అంతా బరాబర్ ఉంది. జగదీశ్వర్ రెడ్డి విషయంలో ఈయన ట్వీట్లు పెట్టిండు, బాలకృష్ణ విషయంలో మోసగడని చెప్పిండు, హరీష్ రావు ఆ వేస్ట్ ఈయన చెప్పిండు. ఇప్పుడు అందరు కలిసిళ్ళు. ఇంకా చాలా మందికి కూడా సార్ ఆఫర్ చేసిండు, ఏమనంటే మీరు అందరు వచ్చిన పార్టీలో జాయిన్ కండి. అవును, ఏపూరు సోమన్నకు అడిగిండు, సాయి చంద్కి అడిగిండు, ఇంకా చెరుకు సుధాకర్ అన్నకు అడిగిండు, ఇంకా చాలా మంది ఆర్ కృష్ణ దగ్గరికి పోయిండు, మందకృష్ణ దగ్గరికి పోయిండు, విశారదాన్ దగ్గరకు పోయిండు. ఇట్లా అనేక మందిని కలిసిండు. ఆయనదేమో బహుజనవాదం, ఈయనది విలమవాదం, ఈయన సేమ్ ఉన్నది అనుకుంటే ఇంకేం చెప్తాడో విందాం. విన్న తర్వాత 1 by 1 దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరు నచ్చి చర్చించండి ప్రవీణ్ గారు. వారు హైకమాండ్లో మాట్లాడారు. అన్న ఇతనికి నిజంగా సిగ్గుశానం లేదు. ఎందుకన్నా ఇట్లా ఊపుతాడు నిజంగా. నాకు ఇక నా దగ్గర కనుక ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కనిపిస్తే గల్లబట్టి ఆడుతాను, నిజంగా గల్లబట్టి ఆడుతా. అంత ధైర్యం చేసినవేంది, నువ్వు ఏం చేసినావు, ఏం మాట్లాడినావు? నువ్వేమన్నా బీఎస్పీ కార్యకర్తవా? అన్న కార్యకర్తనే ప్రశ్నించాలి. జాయిన్ అయినావా బీఎస్పీ పార్టీలో? అన్న జనగాంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగాం కిలాసపురం సభలో నేను బీఎస్పీ కండవ కప్పుకున్నా. కానీ ఎప్పుడో ఈయన మోసం చేసినా తెలుసు. ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడో మోసం చేసినా తెలుసు, బాగా గమనించిన నేను. అందుకే నేను ఇండియన్గా సభ డైరెక్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సార్కి. గెలవాలని కోరుకున్నా. ఇప్పుడు చూడు గంగిరెద్దులకి తలక ఈయన చెప్తాడు, ఈయన నిజమే ఊపుతాడు. చూద్దాం ఇంకేం మాట్లాడు. ఊపుడేందన్నా తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూల్లో ఒక నిర్ణయానికి వచ్చాము. అది చేస్తాం కూడా.
మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు వెళ్ళి సీట్ల మీద రేపు అనుకుంటాం కదా ఈరోజు స్కూల్ అనేది అయిపోయింది. సార్ మామూలు కూర్చోలేదు. అంటే సీట్ల విషయం చెప్తే సార్ ఎక్కడ నవ్వుతాను కానీ ఎంత బాధపడతామో ప్రజలు ఆలోచిస్తలేడు. రూపాయలనే ఉంటుంది కదా. ఉన్న ఇజ్జత్ మొత్తం పోయింది సార్ది. అదో చూడు ఇది ఏం జోకేసాడు? ఏం లేదు, రేపటి నుంచి చర్చిస్తాం, రేపటి నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయాలని మొత్తం డిసైడ్ చేస్తా అంటే ఇక ఇద్దరు నవ్వుకుంటాం. అంటే ప్రజలు పిచ్చోళ్ళ కలిసి పని చేస్తామంటే ఇప్పుడు సారే ఏమన్నాడు కేసీఆర్ గురించి, 1,00,000 కోట్లు మింగిన దొంగ అన్నాడు. మింగిండు. కోకాపేటలో జరుగుతున్న అవినీతి, భూములను ఎట్లా వేలంపాటు చేసిండు, ధరలో జరుగుతున్న లోపాలేంటి అవన్నీ ప్రజలకు విపరీతంగా వర్ణించాడు. అప్పుడు ప్రవీణ్ సార్ నిజంగా సెల్యూట్ చేయాల్సింది ఆ విషయంలో. విపరీతంగా చేసిండు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఆయన గుర్తు రాదుగా, భజన కింద భజన అయిపోయింది. 1,00,000 ఎకరాల భూమి దొబ్బేసిండు అని చెప్పిండు. అవును, కలిసి పని చేస్తామంటే ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాలు పంచుకుంటారు. అంతేనా? 1,00,000 ఎకరాలు పంచుకుంటారు. ధరణి తప్పు లేదని చెప్తాడు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి చేయలేదని చెప్పాడు. ఇక ఇంకా చూద్దాం. వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి ఇక్కడ ఏం చేయాలి, దానికి ఉంటుంది జనరల్ సీట్ కూడా చేయొచ్చు. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. నేను ఇంకా దాంతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడు. నేను రేపట మాట్లాడతాను. వాస్తవానికి అన్న మాయావతి గారు అంతర్గతంగా కాకుండా బీజేపీకి బాగా మద్దతు ఇస్తాయి. గతం నుండి పోల్చుకుంటే బీజేపీకి మద్దతు మాయావతి. కానీ ఇప్పుడు మాయావతితో మాట్లాడినావా అని చెప్తాను. నిజంగా ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తి బీజేపీలు జరిగితే అంత ఏం కాకపోతుంది. కానీ పోయి ఇతన్ని 10 సంవత్సరాలు తెలంగాణ నాశనం చేసిన వ్యక్తిని 10 సంవత్సరాలు ఈయన ఎవరి మీద పోరాటం చేసిండు, ఇతని మీద పోరాటం చేసిండు. ఇప్పుడు మొత్తం సిరిపూర్ పోటీ చేసినప్పుడు ఎవరి మీద పోరాటం చేసిండు, ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పోరాటం చేసిండు. అంటే ఇప్పుడు కోనడు ప్రవీణ్ ఒకటే కదా. ఒకటే కదా. ఇప్పుడు వీళ్ళు కలిసినప్పుడు అడగనడా? ఇప్పుడు ఆయన దుర్మార్గుడు అని చెప్పిండు కదా ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ప్రవీణ్ దుర్మావుడు, కోనప్ప కాదు, కేసీఆర్ కాదు. ప్రవీణ్ సారే దుర్మావుడు అని నేను చెప్తున్నా. వాస్తవానికి ఏంది ఆయన అభిమానులు కొడతారు. అభిమానులు చెప్తున్నా, దయచేసి బీఎస్పీ మీకు ఉన్న ప్రేమ కన్నా నాకు ఎక్కువ ఉన్నది. ఇప్పటికీ ఏనుగు అంటే మీకంటే ఎక్కువ నాకే తెలుసు. అయినా ఈయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తే మాత్రం ముమ్మాడికి నాశనం అయిపోతారు. బహుజనవాదం అంటే అది కాదు. ఒక వాదం నడవంది, ఒక సిద్ధాంతం పని చేయండి. సిద్ధాంతం లేదు, తొక్కలేదు, తోడలేదు, వెళ్ళి భజన చేసుడు. ఇంతసేపు మా ఈయన ఏమైనా మాట్లాడతా గంగిరెద్దుకు తలలోపుతాను. ఇదా రాజ్యం అంటే? చూద్దాం ఇంకేమన్నాడు. చూద్దాం చూద్దాం నేను చెప్పింది. కాదు మరి కేసీఆర్ ప్రవీణ్ సార్ని ఏమైనా ట్రాప్ చేసిందా? ట్రాప్ చేయడానికి ఈయనే పోతాడు. ఆయన ట్రాప్లా ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని రెస్పెక్ట్ పెరిగింది. కాదన్న 1,00,000 కోట్లు మింగినోడు, రెస్పెక్ట్ బాగా 1,00,000 ఎకరాలు మింగినోడు, కాళేశ్వరం అవినీతి చేసినోడు, పేపర్లు అమ్ముకున్నోడు గౌరవనీయులు ఎట్లయితాడు, పెద్దలు ఎట్లయితారు? పెద్ద దొంగని నేను అనేది అదే. నా బాధ అదే. కల్వకుంట్ల దొంగలు దోచుకున్నారు అని సారే చెప్పిండు. దోచుకున్నాడు గౌరవనీయులు ఎట్లయితారని సారు బారని చెప్పిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉందట. అసలు తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. సో అన్న స్థితిలో మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు ఇప్పుడు ఈయన అంటాను కదా అన్న. ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు ఈ బీఎస్పీ వాళ్ళు, బీఎస్ఎఫ్ వాళ్ళు, నాతో సహా అందరు కూడా కేసీఆర్ దిష్టి దానం చేసినా కదా. సార్ కూడా ఖండించిండు, నువ్వు ఎట్లా రాజ్యాంగం మారుస్తావు? మరి ఇప్పుడు ఏమంటాడు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తారు. బరాబర్ బీజేపీ కుట్ర చేసి అనుకోండి. ఇప్పుడు ఇతను చేసిన ట్రాప్ నుండి బయటపడాలని బీజేపీని ముందు తీసుకొస్తాను. ఎందుకు బీజేపీని తీసుకొస్తానంటే బీజేపీకి పేరు ఉంది, మద్దతు పేరు ఉంది అనుకోండి. కానీ దాన్ని ముందు తీసుకొచ్చి ఈయన తప్పించుకుంటాడు వెనక నుండి. మోడీ ఆయనలో రాజ్యాంగం రద్దు చేస్తానని ఇప్పుడు కేసీఆరే చెప్పిండు అంత ముక్కుసూటిగా. మోడీ డైరెక్ట్గా తన పెదాలతో రాజ్యాంగం రద్దు అని చెప్పిండా? పోయి అమిత్ షా చెప్పిండా? పోనీ ఇంకొకటి ఏంటంటే నా ఒపీనియన్, ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేసి దేశవ్యాప్తంగా గెలిచి బీజేపీ నిలువరిస్తే ఏం కదా అనుకుందాం. కానీ ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేస్తారా? ఇలా 17 సీట్లకు చేస్తే
మరి వాళ్ళని ఎట్లా నిర్వహిస్తారు అంటున్నా? ఏం లేదన్నా, మీడియా ముందు వీళ్ళు ఇప్పుడు కలిసిన పొత్తు గురించి రాష్ట్రంలో మొత్తం అగ్ని మండుతాను అందరికి. ఆ విషయం తప్పించుకోవడానికి ఇక మేము మీడియా ముందు వచ్చేసి ఇక మోడీ చేసిన ట్రాప్ ఇది, దేశాన్ని కాపాడాలి రక్షించాలని చెప్పేసి తప్పించుకుంటాను తప్ప వీళ్ళకి అసలు మొన్న చెప్పాను కదా, వీళ్ళకి ప్రజలే ప్రేమ లేదని. సార్ నిన్న ఇప్పుడు ఈ రోజు కూడా ఒక ట్వీట్ చేసి 6 గంటల క్రితం ఏమన్నాడంటే నమ్మకండి అదంతా ఫేక్, అది అబద్ధం అని చెప్పిండు, చెప్పిన గంటలకే పోయిండు కలిసిండు. ఎంత మోసం. పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కానీ సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైజీ మాయావతి గారి ఆశీస్సుల సెక్యులర్లో నిజం కాపాడిన ఈ దుర్మార్గుడు కొడుకు నేరలలో సార్కే తెలుసు, ప్రవీణ్ సార్కి తెలుసు. వెనకలేడా ఎవరు ఈయన కొంచెం ఈయన కొంచెం బట్టలు ఉంది, ఈయన కొంచెం పూర్తి గుండు ఉంది, ఈ ముగ్గురు కలిసిండు. కాదు ఇప్పుడు నేరేళ్లలో దళితులు, అవును, మరి ఊచ కోత కోసిండు, ఇలా కొడుకు కోపించిండు. విశ్వజిత్ కంపెనీ ఎస్పీ ఎస్ఐ రవీందర్ ఉండే సార్ కూడా అనేక సార్లు దళితుల మీద అక్రమ ఇసుక చేసినందుకు వేల లారీల ఇసుక దోపిడీ చేసిన దొంగ అలా నాపినందుకు పాపం దళితులను కొట్టిరు, మీకు న్యాయం చేపిస్తా అని సార్ అన్నాడు. మరి సెక్యులరిజంలో దళితులు వస్తారు, బరాబర్ వస్తారు. హరీష్ రాడా, కోల హరీష్ లేదంటే బానయ్య అక్కడ ఏదైతే బాధింపబడ్డరో ఒకళ్ళేమో లాకప్ డెత్ అయిపోయారట. మరి మరియమ్మ కూడా అనేక మంది సార్ అన్నాడు అనేక సార్లు పెద్ద బాలకసుమంత్ వల్ల చాలా మంది చనిపోయినప్పుడు ఈయన ట్వీట్ చేసిండు, ఏంది ఈయన దుర్మార్గుడు ఇట్లా చేస్తానండి, దళితులనే కదా ఒకరిని చెట్టుకేసి కొడితే చెన్నులా, ఈయన ట్వీట్ చేసిండు ఇట్లయింది ఈ బీఆర్ఎస్ వెలమల హాయం నుంచి జరిగిందని. మరి ఏమంటారు సెక్యులరిజం అని చెప్తాను. వీళ్ళదేం సెక్యులరిజం? అదేగా నేను చెప్పేది, చక్రరావు విషయాలు ఆయన చేసిన నేను తెలుసు అన్నది. ఆల్రెడీ హరీష్ రావు కూడా అన్నాడు, నీకు హరీష్ రావు అగ్గిపేట దొరుకుతుంది కానీ పెట్రోల్ దొరకదు, 1200 మంది మా అమరవీరులను నా బిడ్డలను ఎస్సీ ఎస్టీ బీసీలను చంపిండు హరీష్ రావు అని సారే చెప్పిండు. మరి సెక్యులరిస్ట్ ఎట్లయితారు, వీళ్ళు ఎట్లా సెక్యులరిస్ట్ సార్ అనుకుందాం, చూద్దాం. మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఓన్లీ తెలంగాణలోనే ప్రమాదం ఉందా? మరి వేరే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకవేళ అక్కడ సెక్యులర్ కోరుకున్నట్టు వాళ్ళు మనుషులు గారా? మరి గుజరాత్ అంటే తెలంగాణను కాపాడతారంట వీళ్ళంతా. మరి అప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలన్నా వీళ్ళు ఉత్తరప్రదేశ్ గురించి సార్కి మన అర్హత లేదు. 20 సంవత్సరాలు మాయావతి పరిపాలింది, అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు కొంచెం యోగి ఆయుధం ఉండడం వల్ల ఉత్తరప్రదేశ్లో వాస్తవం మాట్లాడుకుందాం. ఆయన బీజేపీ పార్టీ గురించి కాకుండా ఎక్కడన్నా అవినీతి పరంగా కావచ్చు, బిల్డింగ్లు కడితే బుల్డోజర్ లేపేస్తాడు ఆయన. ఇంకోటి ఇప్పుడు మిగులు బడ్జెట్ 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఆదాయం, అది కొంచెం బాగుంది. అక్కడ అప్పు లేదు రూపాయి లేదు, 74,000 కోట్ల మిగులు బడ్జెట్ అట. మరి నా సెక్యులరిజం అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు చిన్న రాష్ట్రానికి. 7 లక్షల కోట్లు అంటే ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి దుర్మార్గుడి చేతులు ఉంటే 5 రేట్లు ఉంటుండే, అంటే 7/5 35 లక్షల కోట్లు అప్పు చేసినోడు ఒకవేళ ఉత్తరప్రదేశ్ కింద సీఎం అయితే. చిన్న రాష్ట్రానికి అయితేనే 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఈయన సెక్యులరిస్ట్ అన్న రాష్ట్రానికి మాట్లాడుకుంటే మాకే సిగ్గు అనిపిస్తాను. ఎందుకంటే బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతా ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ లాగా మాట ప్రవీణ్ సార్ కొంచెం సిగ్గుండాలి. ఎందుకంటే మొన్న ట్వీట్ చేసిండు ఎవరు, ప్రవీణ్ కుమార్ సార్ ఎవరికి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు ఇదే ఈ విషయం మొత్తం. మన నోటిఫికేషన్ వచ్చింది కదా డిఎస్ విషయంలో ఎక్కువ చేయండి అని చెప్పేసి విద్యార్థులు అన్యాయం ట్వీట్ చేస్తే రేవంత్ రెడ్డి సార్ కూడా స్పందించిండు. ప్రవీణ్ కుమార్ సార్ మీలాంటి వ్యక్తులు ఉండాలి, ప్రశ్నించాలి, మీరు ఏ ప్రశ్న వేసినా దానికి మేము స్పందిస్తాం, మీరు ప్రాబ్లం చెప్పండి అని చెప్పిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, కాంగ్రెస్ కూడా నచ్చట్లే అని అంటాడు. ఎంత మూర్ఖత చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మరి ఒక రకంగానే ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ 2 దేశాన్ని కాపాడుతాయని వెళ్ళినాయా? ఏం కాపాడుతున్నా? ఇప్పుడు బీఆర్ఎస్ కున్న సీట్లు మొత్తం తగ్గినాయి సిగ్గు లేకుండా, ఇప్పుడు మళ్ళీ తగ్గుతాయి. బీఎస్పీకి ఇంకా ఎవరన్నా మరి జీవితంలో ఇప్పుడన్నా కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. కదిరే కృష్ణ ఆయన హయాంలో పార్టీలో అంత ప్రమాదం లేకుండే. మంద ప్రభాకర్ ఉండే బీఎస్పీ అధ్యక్షుడు, అప్పుడు కూడా ప్రమాదం లేకుండే. ప్రకాష్ ఉండే, ప్రమాదం లేకుండే. ఈయన గద్దెనెక్కిండు, ఇప్పుడు ఈయన సంకనాస్తాడు. సరే చూద్దాం ఇంకేం చెప్తారు. నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతుందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా
బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు నాకు తెలిసి కేసీఆర్ ను రాష్ట్రంలో ఎవరు నమ్మట్లేదు అసలు ఎంపీ అభ్యర్థులు కూడా ఎవడు వస్తలేడట. మేము రాము, ఎందుకంటే నీ మొగం మీదనే మొన్ననే గాండ్రు మించేసారు కేసీఆర్ అంటే ఇప్పుడు ఈయన బలిక బకరా చేస్తుండేమో డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పాపం ఆయన ఫ్యూచర్ ఒకవేళ ఇట్లనే కొనసాగితే సీఎం కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు అనుకుందాం, రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటారు అనుకుంటే అప్పుడు మరి సీఎం దళిత సీఎం అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సీఎం చేస్తాడా? దళిత సీఎం అప్పుడు తీసుకొస్తాడు, మళ్ళీ బ్రాండ్ తీసుకొస్తాడు, ఈయన ముందు పెట్టి తీసుకొస్తాడు. కానీ జనాలు నమ్మరు. ఇప్పుడు ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ మన ఈ ఛానల్ వేదికగా ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు పోటీ చేస్తే ఆయన పక్కా ఓడిపోతాడు. ఎస్సీలు గన్ షాట్ ఓడిపోతాడు. ఎస్సీలు వేయరు, ఎస్టీలు వేయరు, ఎవరు బీసీలు తెలిసింది. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈయన నిజ జీవితం తెలిసింది. ఒకప్పుడు ఈయనంటే చాలా అభిమానం ఉండే. నువ్వు ప్రాణం ఇచ్చినోడు అన్న. ఒక వ్యక్తి గమనించండి, ఈ లెక్క పక్కన చాలా జర్నలిస్టులు ఉన్నారన్న, పార్టీకి జోకడలు చాలా ఉన్నారన్న. మేము ఏ పార్టీకి జోకమన్నా రేపు ప్రవీణ్ సార్ మంచి చేస్తే మంచి చేశానని చెప్తాం. కానీ ఇలాంటి విధానాలు తీసుకుంటే మాత్రం ప్రవీణ్ సార్ అంత పిచ్చోడు ఎవరైనా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వెనకేసుకొని వచ్చే జర్నలిస్టులు కొందరు ఉన్నాడు. బీఆర్ఎస్ శంకర్ ఉన్నాడు, ఎలక ప్రవీణ్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అతను వెనకేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇతను తిడుతుండే, ఇద్దరు వెనకేస్తారు. ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తారు బరాబర్. అది చూద్దాం ఇంకేమంటారు. పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ జీవితాలను మార్చడానికి సార్ పొత్తు పెట్టుకున్నాడా ఇంకేమన్నా? ఆయన జీవితం మార్చడం పెట్టుకున్నాడు. ఎందుకంటే స్వార్థం, గర్వం, అసూయ ఇవన్నీ తనకు బాగా మొత్తం కులగజ్జలు పట్టుకుంది. అట్లా ఇక తను ఎట్లా చేసి గెలవాలన్న సిరిపూర్లో తెలంగాణ ప్రజల కోసం కాదంట, తెలంగాణ ప్రజల కోసం అయితే బీఎస్పీలో ఉంటూ స్థిరంగా ఉంటుండే అన్న. బీఎస్పీలో స్థిరంగా ఉంటుండే. లైవ్లో కనుక మాట్లాడే కనుక బీఎస్పీ టికెట్ కూడా చాలా మందికి అమ్ముకోవడానికి టాక్ ఉంది. టికెట్ల టాక్ ఉంది తన విషయంలో. మరి డబ్బులు ఏం చేసిన తెలియదు. డబ్బులు ఏం చేసినా ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు డబ్బులు. మరి కేసీఆర్ ఇచ్చే ఉన్నాడు, నాకు తెలిసి పక్క ఇచ్చి ఉంటాడు. ఫండింగ్ మొత్తం బీఎస్పీ మొత్తం కేసీఆర్ మీరు చెప్పినట్టు మొత్తం బ్రాండ్, దళిత బ్రాండ్ అని చెప్పి తీసుకొచ్చేసి మొత్తం ఓట్లు వేసే చూస్తారు. కానీ ప్రజలారా ఒక్క విషయం చెప్తున్నా, కేసీఆర్ నమ్మి ఓటేసింది మోసపోయింది చాలు 10 సంవత్సరాలు. ఇతన్ని నమ్మి కనుక మళ్ళీ మీరు ఓటేస్తే ఇతన్ని కూడా సీఎం చేయాలి. మళ్ళీ ఆయన సీఎం చేస్తాడు, కేటీఆర్ని సీఎం చేస్తాడు. ఆయన దుర్మార్గుడు, ఈయన దుర్మార్గుడు, ఇతన్ని దుర్మార్గుడు చేస్తాడు. మళ్ళీ కేటీఆర్నే చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లో కేటీఆర్ రాలే, ఏదో ప్లాన్ నడుస్తాను వెనుక. చూద్దాం ఇంకేమంటారు. ఆ విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇవాళ నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో నిరుద్యోగులు సంతోషంగా లేరు నువ్వెట్లంటావు ప్రవీణ్ కుమార్? అర్థం కాదు నాకు. ఎవరి కారణం వల్ల లేరు? కేసీఆర్ కారణం వల్ల నిరుద్యోగులు సంతోషంగా లేదు తెలియదా? నువ్వు ఎందుకు రూమ్ లో కూర్చొని నీరాడ తీసేసి తెలియదా? సారే దీక్ష చేసిండు. సారే నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఎవరి హయాంలో లేరు అని నేను ప్రశ్నిస్తున్నాను. పాలించింది ఎవడు? ఇదేనా ఐపీఎస్ తెలుగు ఇదేనా? అడిషనల్ డీజీపీ తెలుగు ఇదేనా? రిటైర్ అయిన తెలుగు ఇదేనా? నేను ప్రశ్నిస్తున్న ప్రవీణ్ కుమార్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న. దమ్ముంటే సమానం చెప్పు, కౌంటరీ నాకు దమ్ముంటే. నిరుద్యోగులు ఇప్పుడు వచ్చిందే ప్రభుత్వం 100 రోజులు. అవును, ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏడుపు అన్నిటికీ కారణం ఈ కచరా. అవును, ఈయన కాంగ్రెస్ లో పోయినా బీజేపీ అంత ఇంపాక్ట్ కాకపోతుండే ప్రవీణ్ కుమార్ సార్. ఎందుకు కాకపోతుండే? కాంగ్రెస్ కొంచెం అరే మంచి పథకాలు తెచ్చింది, కొంచెం చేస్తున్నది, పోతే అంత బ్యాడ్ రాకపోతుండే. పోయిపోయి ఒక దొరకాలం కూడా పోయిందంటే ఇంకా నిరుద్యోగుల గురించి అంటే ఈ నిరుద్యోగుల మార్పు ఇతనే కదా. నిరుద్యోగులను చంపిందే ఇతగాడు. మరి పేపర్లు అమ్ముకుందే వీడు. ఇప్పుడు పేపర్లు అమ్ముకోలే, నిరుద్యోగులు మంచోడైనా. నిరుద్యోగులు ఈయన వల్ల మోసం చేయలే, పేపర్లు అమ్ముకోలే, పేపర్లు మోడీ అమ్ముకున్నాడు. నిరుద్యోగులు 3 ఏళ్ళ 2 కోట్ల ఉద్యోగాలు రాలే ఇట్లా ప్రశ్నిస్తాడు ఈయన. చూద్దాం మరి ఇంకోటి. 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది ఏమన్నా ప్రెస్ మీట్ సంబంధం. ఇప్పుడు నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ సార్ ఏ నిరుద్యోగ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని చెప్పిరా? చెప్పారు అన్న. నాకు తెలిసి వాస్తవం జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడే మాటలు బాగా వినండి. నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు, అదే విషయం పోవడం చేసిండు. నాకు తెలిసి కేసీఆర్ తాగే పెగ్గిన తాగిండు మాట్లాడతాడు, ఇది వాస్తవం. కేసీఆర్ తాగే బ్రాండ్ నేను తాగిండు, తాగి మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడి తెలియట్లేదన్న, ఇది జరిగిన విషయం. అతనికి కూడా తప్పలేదు, మీరేసిండేమో. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం కాదు చాలా గొప్పగా. సారే అన్నాడు దోపిడి దొంగ,
దుర్మార్గుడు, గజ దొంగ, అందుకే అన్నా నేను- మరి ఆ దొంగతో స్నేహం చేస్తే ఏమని పిలుస్తారు? దొంగ అని పిలుస్తారు, గజ దొంగ అని పిలుస్తారు, చిరంజీవి మాట గజ దొంగ అని పిలుస్తారు అంతే. ఎవరిని అందుకే నేను చెప్పానన్న ప్రజలారా ఇదంతా దుర్మార్గులు అని చెప్పా, మొన్ననే చెప్పా. ఈ రాజకీయంగా ఎవరు నమ్మకం, నాయకుడు ట్రిక్స్, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ గిట్లా జరుగుతుంది. పాలిటిక్స్ అందుకే ఈ పాలిటిక్స్ పుస్తకం రాసే చదువుకోవడానికి అందుకే మరీ చెప్తున్నా. వాస్తవానికి ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ కంటే 100 రెట్లు డేంజర్. అంత పెద్ద మాట నిజం డేంజరే. ఎందుకంటే అధికారంలో ఈయన ఇప్పుడే గింత మోసం చేస్తే, ఇప్పుడే గింత పోవడం చేసేసి స్వేరో అని పెద్ద నెట్వర్క్ నడిపించి ఇప్పుడే నడి బజార్లో అందరినీ పడేస్తే రేపు అధికారం వస్తే ఈయన ఉంటాడా? మరి మీరు సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆయన నిజాయితీ తెలియదు, సిగ్గు లేదు. ఎందుకు గెలిపిలేదు అంటున్నా? ఎవరిని? ఆయన గెలిపియలేడు కాబట్టి నిజానికి ఆయనకు కొంచెం మనసు బాధ ఉండుంటది. అందులో ఎట్లా గెలిపిస్తారన్నా? 3 నెలల ముందు వచ్చి పోవడం ఎట్లా గెలిపిస్తారన్నా? నా డౌట్. ఒక ఎప్పటికున్నాడా, ఒక సంవత్సరం ముందు ఉన్నాడా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడనే ఉంటూ ఓడిపోయింది తెలుసా? ఇప్పటికి ఓడిపోలేదా మీరు చెప్పండి? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ డబ్బులు మొత్తం వదులుకొని వాళ్ళకే దిక్కు లేదు అక్కడ. 3 సంవత్సరాల ముందు వచ్చి ఓటు అయినట్టు ఎట్లా నమ్ముతారు జనాలు? 3 నెలల 3 నెలల ముందు వచ్చిండు సార్, 3 నెలల ముందు వచ్చిండు, ఓట్లు అడిగిండు, అయినా కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరిని ఓడిచ్చిండు? వెల్లమదూరం గెలిపించిండు, కోనప్ప ఓడిచ్చిండు. ఆ కోనప్ప ఎవరు ఈయన మనిషి. ఇప్పుడు ఇద్దరు కలిసిండు, అంటే కోనప్ప ప్రవీణ్ కుమార్ సార్ ఇద్దరు కలిసి మళ్ళీ పోవడం చేస్తారు. ఎవరిని పిచ్చోలు చేసిండు? ఎవరిని పిచ్చోలు చేసిండు? ఈయన ప్రజలనే కదా. ఆ వెల్లమదూరం ఆయనకి ఎమ్మెల్యే పై ఆయన బాగా ఉన్నాడు. ఇప్పుడు కోనప్ప కలుస్తారు బాగుంటుంది. అంటే గతంలో నేను ప్రశ్నించినప్పుడు నా మీద కేసు వేసింది ఎవడు? ఈ కేటీఆర్, ఈ కోనప్ప వీళ్ళే చేసింది. నీ మీద కూడా కేసులు అయినా కేసులు. మరి ఇప్పుడు సారు దళితుల కోసం, లౌకికత్వం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం, సెక్యులరిజం కోసం అన్నాడు. మరి నీ మీద కేసులు పెట్టించిన వాడితోనే పొత్తు పెట్టుకున్నాడు కదా. అదే కానీ అనేది ఈయనకి మాట్లాడే అర్హత లేదన్నా. ఇప్పుడు ప్రజలను బాగా గమనించింది, ప్రశ్నించే గొంతులు ఇంకా చాలా దాడులు జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు వస్తాయి, మేము ప్రశ్నించి ఇద్దరు కలుస్తారు. ఇక ఐపీఎస్ తెలియదు, రాజకీయ నాయకుడు తెలియదు. సో చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉండట. ప్రజలారా నిజం చెప్తున్నా, ఇక్కడ నాకు ఎంత బాధ తెలుసా? నిరుద్యోగుల కోసం అంటుండు, సెక్యులర్ ఎస్సీ ఎస్టీ బీసీలు సెక్యులర్ కోసం. ఇప్పుడు మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఏదో సూరన్న ప్రవీణ్ కుమార్ సార్ని తిడతానని ఆ కోళ్ళు ఆలోచన చేయకండి. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ మారిండు? ఎందుకు సూరన్న అనే వ్యక్తి ఇట్లా ప్రశ్నిస్తాడు? ఎందుకు సూరన్న అనే వ్యక్తి తన బాధను వెల్లబిస్తాడు? అది చెప్పండి, అది వాస్తవాలు చెప్పండి. ఏదో బీఎస్పీ జెండా మోసేసి కార్యకర్త లేక ఉండి భజన చేయకండి. మీరు దయచేసి బయటికి రండి, మొత్తం బయటికి రండి. ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఉంటారా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా హ్యాపీగా ఉంటారు. సార్ హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సార్ హ్యాపీగా ఉంటే అదే నేను చెప్పిన ప్రజలకి. సార్ హ్యాపీగా, మీరు హ్యాపీగా ఉంటే మళ్ళీ మోసపోతారు. కేసీఆర్ ఏదో పెద్ద కుట్ర చేస్తాడు, చూద్దాం. ఇంకా తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ప్రవీణ్ కుమార్ సార్ దమ్ముంటే గెలువును నువ్వు ఆశీర్వదిస్తావా? ఎవరు? నేను స్వాగతిస్తావా? సార్ అంటున్నారు. సార్ నేను స్వాగతించా, సార్ నేను ఆశీర్వదించా. వాస్తవానికి నేను ఆనందపడవా? ఎట్లా ఆనందపడతానా? ఆనందపడితే ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పోయినా కొంచెం ఆనందపడేవాని, ఒకవేళ బీజేపీ పోయినా కొంచెం బాగా ఆనందపడ. కానీ కేసీఆర్తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో నాకు అసలు పొద్దున నిద్ర పట్టలేదు. నేను మధ్యాహ్నంలో అన్నం కూడా తినలేదు. సార్ ఖండించిండు కదా, నేను ఇవన్నీ అవాస్తవాలు అంటారు. మరి మార్ఫింగ్ చేసారు ఇదంతా? ఎప్పుడు మార్నింగ్ ఖండించిన వీడియో నిజంగా మరి మార్ఫింగ్ అయితే కాదు కదా. మార్ఫింగ్ కాదు, సారే మాట్లాడతాను. అవే అద్దాలు, అదే ఎవరు నమ్మరు ఇది కలనా నిజం అనుకుంటారు. అదే కదా బాధ. అయిపోయి ఒక్కసారి బ్యాక్ రాదు. పోయిందన్న. ఏదేమైనప్పుడు ప్రజలారా ఒక్క విషయం చెప్తున్నా, దయచేసి ప్రవీణ్ కుమార్ సార్ నమ్మకండి. నమ్మి మోసపోయించాలు. ఆయన గంగిరెద్దుల కేసీఆర్ దగ్గర తలూపడానికి పని చేస్తారు తప్ప వాస్తవానికి. ఫేస్బుక్లో పెట్టు, అసలు ఫేస్బుక్లో కూడా కొంచెం చదువుదాం. వాళ్ళ ఫోటో కలిసి దిగింది, వీడియో వీడియో ఎట్లా నవ్వుకుంటాను. అసలు సార్ ఎంత సంతోషం, సింహాసనం మీద కూర్చున్నాడు కదా. ఈయన ఒక సింహాసనం, ఆయన ఒక సింహాసనం, మరి రెండు. అసలు సారుకు ఇంత వెలకట్టలేదు నాకు తెలిసి, జీవితంలో ఇంత ఆనందంగా ఎప్పుడు లేడేమో. సార్ మీద కోపం అంటే ఏం లేదన్నా, కానీ ఇట్లా చేయదన్న. సార్ అన్న సంతోషంగా ఉన్నాడు, మరి దానికి నీకు సంతోషం లేదా? మరి పైన పెట్టుకున్నారేమో పొత్తు. సార్ ఏం చేస్తాడు దానికి? ఎవరి పైన అన్న? పైన మాయావతి గారు. కేసీఆర్ ఏమన్నాడు తన మాటల్లా? మాయావతితో నేను ఇంకా మాట్లాడలేదట. ఇప్పుడు ప్రవీణ్ సార్ నాకు చెప్పిండు, ఆ విషయం నాకు తెలియదు. ప్రవీణ్ సార్ వెళ్ళి మాయావతితో మాట్లాడినట, వచ్చిందట అని చెప్పి మాట్లాడండి. పైన పొత్తు పెట్టుకుంటే ఎవరెట్లా పోతే మాకేదన్నా? మా బతుకులు ఎందుకు ఆగం చేసుడు? ఆ ప్రజల బతుకులు ఎందుకు ఆగం చేసుడు? కేసీఆర్ని పొంద పెడదాం, తరమేద్దాం, అది చేసి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ జతకలు ఎందుకన్నా ప్రశ్న. అట్లెందుకు ఇట్లెందుకు? వీళ్ళిద్దరు ఎవరు? ఎవరో వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళ పేర్లు ఎందుకు?
ఒక్క నిమిషం, బీఎస్పీ ఫర్ తెలంగాణ ఉంది ఇక్కడ రాసిరు కదా మీడియా. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ మీడియా ప్రకటన తేదీ 5వ తారీఖు 3వ నెల 2024 బీఎస్పీ ఫర్ తెలంగాణ. 3 hours ago ఇది. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన పొత్తు, పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత. మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ కేసీఆర్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావులు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తంగా నిర్ణయించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు. మా అంటే 2-3 ఇస్తారు. ఐఎమ్ ఆర్ఎస్పీ బీఎస్పీ ఫర్ తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ పేరు కూడా రాశారు. కల్వకుంట్ల తారక రామారావు. అవి అందరికి తెలియాలి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ. సార్ కల్వకుంట్ల తారక రామారావు పేరు రాయాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన యాంగ్ ఈయన యాంగ్ కదా. ఇప్పుడు రేపు ఒక నిమిషం చేతు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ ఎంత ఇక కలిసి ముందుకెళ్తారు. ఇట్లనే కలిసి ముందుకు కేసీఆర్ ఇట్లా కేటీఆర్ హరీష్ రావు బాల్కా సుమన్ గాదర్ కిషోర్ అందరూ వీళ్ళు పెద్ద మురుకులే వెళ్తారు. ఇక భూ కబ్జాదారులతో చేతులు పెడతాడు సార్. ఇక కలిపినట్టే ఇప్పుడు మన గుబల బాలరాజ్ అంటే నాగర్ కర్నూలు సైడ్ కదా. అందరు వీళ్ళు ఒకటైపోయిండు, బతుకులు బస్ స్టాండ్ చేస్తారు వీళ్ళు. అందుకే అన్న ఈయన దగ్గర ఎవరు చేస్తాడు బీఎస్పీ అందరు ఎడిపోతాను, ఇప్పుడు కాంగ్రెస్ పోతాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ఎవరైనా నిరసన ఉంటుందా? ఇగో వదంతులు నమ్మద్దట. 9 hours ago వదంతులు నమ్మద్దట. రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మకండి, చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం ఎట్లా నమ్మాలి? చివరి శ్వాస వరకు అని చెప్పాడు. 9 hours 3 hours సామాజిక న్యాయం అంటే కేసీఆర్తో కలిస్తే సామాజిక న్యాయం ఉంటుందా? ఉండదు. స్వేచ్ఛ ఉంటుందా? కేసీఆర్తో సమానత్వం ఉండదు, సామ్రాజ్యత్వం ఉండదు. సౌభ్రత దిశ వైపు నా ప్రయాణం. ఇప్పుడు కేసీఆర్ అనే రాక్షసుడు సమానత్వం గురించి తీసుకుందాం. భూస్వాములు భూమి ఎక్కువనోడికి ఎక్కువ డబ్బిచ్చి భూమి లేని వాళ్ళను అసలు ఎంత నరకం చూపెట్టిండు. ఎక్కడ సమానత్వం ఉంది అంటున్నాను. సమానత్వం లేదు, న్యాయం లేదు. స్వేచ్ఛ ఉందా? సామాజిక న్యాయం ఉందా? ఎస్సీ ఎస్టీ బీసీలకు సరిపడా సీట్లు ఇచ్చిండా? లేదంటే అధికారం చేతికి ఇచ్చిండా? మరి ఎట్లా దీన్ని ఒకటైనా ఆయన నాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం జరగకుండా, స్వేచ్ఛ లేకుండా, సమానత్వం లేకుండా నా ప్రయాణం దొరవైపే. ఇంకోటి ఇది 9 hours ago మాట్లాడినమాట. ఇది 3 hours అంటే 6 hours. ఈ 6 గంటల్లో ఏం జరిగింది? ఎవరు పెట్టారు గుడ్ డిసిషన్ సార్, జై ఆర్ఎస్పీ జై బీఎస్పీ కామెంట్లు అట్నే ఉంటాయి వీళ్ళకి. భజన పరులు అందరూ మరి ఇంత మంచి కామెంట్లు పెట్టారు కదా. కామెంట్ గిజ్జు దీనికి ఏమో కామెంట్ చూడ సార్, ఇక్కడ ఉంది. కానీ బీఎస్పీ కాదంటారు. చూసినావా? ఎప్పుడు 9 గంటల క్రితం పెట్టింది. ఇది మీడియా ప్రకటన. మొత్తానికి ఫైనల్ అట్లా జరిగిన విషయం అది చెప్పు. ఫైనల్ గా ఇలా ఫోటో చూస్తుంటే ఫైనల్ ఏం లేదా, నిరుద్యోగుల బతుకులు ఆగం చేసి ఫోటో చూస్తుంటే సంతోషం లేదా? నాకు సంతోషం లేదన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, కేసీఆర్కి మాత్రమే అతి రాష్ట్రంలో ఎక్కడ లేని సంతోషం వాళ్ళకు ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మరి తెలంగాణ ఓటర్లకు, తెలంగాణ నిరుద్యోగులకు వీళ్ళకి ఓటేయమని చెప్తావా వద్దని చెప్తావా? వేయద్దు. కేసీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక స్పీచ్ ఇస్తే వాళ్ళు దయచేసి ఓటేయకండి. ఇద్దరు మురుకులే. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారంటే అసలు తెలంగాణ కోసం ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు, ఇంటర్నేషనల్ ఫారిన్ లాంగ్వేజ్ మన విద్యార్థులు, హెచ్సీలో విద్యార్థులు, మహాత్మా గాంధీ యూనిట్ చదివే విద్యార్థులు ఎవరు పోరాటం చేయలే అని చెప్తాడు ఈయన వచ్చి. కేసీఆర్ వల్ల ఏం రాలేదు, దొంగ దీక్ష సారే చెప్పిండు. ఇప్పుడు మారుతుంది, సెంటిమెంట్ మారిపోతుంది. ఇప్పుడు మొత్తం కేసీఆర్ చేసి విద్యార్థులు చేయని చెప్పిండు. ఎందుకంటే ఏమంటాడు ఆయన, నిరుద్యోగులు పెరిగిపోయిన అంటాడు. ఎవరి వల్ల పెరిగిపోయి? ఈయన వల్ల పెరిగిపోయిండు. ఎవరి వల్ల 1300 మంది బలైండు? ఈయన వల్ల బలైండు. ఎవరు సెంటిమెంట్ రెచ్చగొట్టు? ఈయన వల్ల రెచ్చగొట్టిండు. కానీ ఈ దెబ్బకు ఒకటి ఏమర్థమైంది తెలుసా సూరన్న? భవిష్యత్తులో ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నా, భవిష్యత్తులో ఎవరన్నా బహుజనవాదం అన్నా నమ్మాలంటే భయపడతారు. ఇప్పుడు విశారదన మహారాయని కొంచెం ఫాలో పెరుగుతుంది ఇక, ఎందుకంటే ఆయన ఒకటే మిగిలి ఉన్నాడు. ఇక మరి ఆయనను కూడా తీసుకుంటాడేమో కేసీఆర్. ఏమో తెప్పలేం. కేసీఆర్ ఎవరినైనా తీసుకునగలుగుతాడు, ఎవరినైనా డమ్మి చేయగలుగుతాడు. ఎందుకంటే గతంలో విజయశాంతిని పార్టీ విలీనం చేసుకున్నాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరినంత వరకు నేను మాత్రం ఎప్పుడు బీఎస్పీని విధులు పెట్టానని చెప్పిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మాయావతి ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో వచ్చేసి బీఎస్పీ అనేది ఎవరితో పొత్తు పెట్టుకోదు, రాష్ట్రంలో కావచ్చు, ఉప ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఎవరితో పొత్తు పెట్టుకోని చెప్పింది. ఆ మాయావతి సిగ్గు లేదు, మరి ఈ ప్రవీణ్ కుమార్ సిగ్గు లేదు, కానీ ఇక వీళ్ళకే తెలియాలి తప్ప. ప్రజలారా దయచేసి వీళ్ళని నమ్మకండి. ఎవరన్నా సూరన్న మా తప్పే దాడులకు చేస్తే కానీ దాడులుగా డైరెక్ట్ చంపండి, మేము భయపడం బిడ్డ చేయండి. ఏమన్నా రెండు పార్టీల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఈ రెండు బీఎస్పీ బీఆర్ఎస్ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించాలి కదా. ప్రధానమంత్రి ఎట్లా అన్నా తిప్పి కొడితే 10 సీట్లు రావన్నా. ఆయన ప్రధానమంత్రి అయితే ఎట్లా అవుతారు చెప్పు. కేపాలన కొంచెం 46 సీట్లు అయితే అని చెప్తాను ఆయన. అది కూడా చెప్పట్లేదు. ఎట్లయితే చెప్పు, అంత సింపుల్. ప్రధాని అక్కడ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోతుంది. ఎట్లయితే చెప్పు ప్రధాని, ఎట్లయితే చెప్పండి. ఫైనల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా దయచేసి చెప్తున్నా, కండవా మోసింది చాలు. దయచేసి ఆ కండవా పక్కన పెట్టండి. మీ సొంత ఐడియాలజీ ఏంటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం బట్టలు ఇప్పి పోరాటం చేసింది చాలు, ఆయన కోసం గలం విప్పింది చాలు, జెండా మోసింది చాలు, దండా వేసింది చాలు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి మనం నమ్మితే కనుక కేసీఆర్ని మనం నమ్మినట్టే. కేసీఆర్ ఒక్క రేట్ డేంజర్ అయితే ఆర్ఎస్ 100 రేటు డేంజర్. అందుకే గతంలో నేను కూడా బాధపడి ఆర్ఎస్ ఓడిపోతే అరే సార్ గిలాడు కలలు కన్నా, కానీ దయచేసి అదంతా పచ్చి అబద్ధం. సార్ యొక్క నటనని, సార్ యొక్క మోసాన్ని ఇప్పుడు నేను పసిగట్టిన కావచ్చు. మీరు ఆయన వైపు వెళ్తాడు, నిరుద్యోగులు ఎవరైతే ముంచిండో ఆయన కాళ్ళు మొక్కుతాడు, ఆయన దగ్గర గంగిరేత తలుపుతాడు. కాబట్టి అతన్ని ఎవరు నమ్మకండి. దయచేసి మీకు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఆలోచించి ఎవరి కోటలు వాలేయకండి, కానీ వీళ్ళకి మాత్రం ఓటేయకండి. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయకండి. సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, తొక్కలేదు, తోల ఏం లేదు. మొత్తం వీళ్ళే దంచుడు దించుడు, వీళ్ళే మొత్తం తిట్టుకుడు కొట్టుకుని బరాబర్ అని ఈరోజు మాకు తెలిసింది. కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఈ వీడియో రాష్ట్రంలో షేర్ చేయండి అందరూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సూరన్న అసలు నివురు కప్పిన నిప్పులాగా ఒక్కటేసారి బద్దలైపోయింది, ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు. అసలు సూరన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఇట్లా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ ఆ రోజు ఈ రోజు అయింది. మరి ఏం జరుగుతుందో, మరి ఇంకా సూరన్న మీద ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది దాడులు చేస్తారో దయచేసి ఆయన ప్రేమతోనే చెప్పిండు. దాన్ని ఆలోచించండి. ఆయన ద్వేషంతో చెప్పలేడు. ఎస్సీ ఎస్టీ బీసీల మీద కావచ్చు, పేద వర్గాల మీద ప్రేమతో మాట్లాడిన మాటలని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా రేపటి నుంచి ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరు పొత్తు. ఏనుగు మీద ఇద్దరు కలిసిపోతారా, ఏనుగు ఇద్దరు ఎక్కుతారా, లేదంటే ఒకే కారులో ఇద్దరు వెళ్తారా? ఆల్రెడీ కారు అయితే షెడ్డుకు పోయింది. మరి ఆ షెడ్డు కారుకు పోయినప్పుడు వీళ్ళు ఏనుగు ఎక్కిపోతారా? గతంలో ఏనుగు పెట్టి కారు కింద ఉండే. అరే అదే ఏనుగుతో కారు తొక్కుతాడు సారు. మరి తొక్కుతాడా, లేదంటే కారును కూడా ఏనుగు మీద ఎక్కించుకుంటారా? మరి ఏనుగే కారు మీద ఎక్కుతుందా, ఇద్దరు వెళ్ళి లారీ ఎక్కుతుందా, రెండు కలిసి లారీ ఎక్కుతాయా అనేది మనం ఇంకా భవిష్యత్తులో చూద్దాం. కానీ దీని మీద గాదర్ కిషోర్ ఏం మాట్లాడతాడో చూద్దాం. ఎందుకంటే గతంలో గాదర్ కిషోర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేకమైనటువంటి ఎన్కౌంటర్లు చేసిండు, అది ఇది దుర్మార్గుడు అని చెప్పేసి చెప్తే తర్వాత ఒక స్వేరో అబ్బాయి కూడా మా ప్రవీణ్ సార్ నన్ను మొగోడివా నువ్వు అని చెప్పేసి ఆయన కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు మరి ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు? ఇదంతా పెద్ద చర్చగా. అలాంటి వ్యక్తులను భయం చేస్తే కనుక దయచేసి ఇక నా నోటితో రాదు. ఈ వీడియో మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఏం జరుగుతుందో మరి ఇంకా రేపు అప్డేట్ ఇస్తాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.